చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. మనుషులు తప్పులు చేస్తారు. మనిషి చేసే తప్పులు కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులుంటాయి. ఆయా సందర్భాలలో సరిదిద్దుకునేటువంటి తప్పులుంటాయి. కానీ కొన్ని పరిస్థితులలో మనిషి సరిదిద్దుకోలేని తప్పు చేస్తాడు. దానిని జీవితకాలపు తప్పు అంటారు. ఆంగ్లంలో లైఫ్ టైం మిస్టేక్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనిషి జీవితకాలపు తప్పు చేశాడో దానివలన ఆ మనిషికి లేక ఆ మనిషి నివసిస్తున్నటువంటి కుటుంబానికి చాలా భారీ నష్టం వాటిల్లుతుంది. వారు ఆ తప్పు చేయటం వలన చాలా పెద్ద ప్రమాదంలో కూరుకుపోతారు. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మానవ సమాజంలో మీరు వినే ఉండాలి. మీలో కూడా చాలా పర్యాయములు లైఫ్ టైం మిస్టేక్ చేశాను అని మీరు కూడా చెప్పుకొని ఉండాలి. ప్రియులారా, ఈ సంగతిని గూర్చి విశ్లేషణగా పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మహాజ్ఞానమును ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి మీరందరూ సిద్ధపడి పరిశుద్ధ గ్రంథములను చెంతనే ఉంచుకొని చెప్పబడుతున్నటువంటి ప్రతి సంగతిని ఆలోచనాత్మకంగా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. లోక సంబంధమైనటువంటి ఈ జీవితంలో ఒక చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, క్రీడలలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే మనుషులు అప్పుడప్పుడు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అని అంటూ ఉంటారు. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను అని అంటూ ఉంటారు. ఇది నా జీవితంలో లైఫ్ టైం మిస్టేక్ అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనుషులు చేసే జీవితకాలపు తప్పును గూర్చి వ్రాయబడింది. ఇది ఎందరికీ తెలుసు. దేవుని గ్రంథము దగ్గరకు రాకుండానే మనుషులు వారి యొక్క జీవితాలను విశ్లేషించుకుంటూ నా బ్రతుకు కాలంలో నేను చేసిన తప్పేమిటి, నేను ఈ పరిస్థితులలో ఇలా ఉండటానికి గత కాలంలో నేను చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పేమిటి అని లోకపరంగా విశ్లేషించుకుంటున్నారు తప్ప పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనుషులు చేసే జీవితకాలపు తప్పును గూర్చి వ్రాయించాడని ఏనాడైనా తెలుసుకున్నారా? అందుచేత ఈ సంగతులను మీరు జాగ్రత్తగా వినండి. ఒకవేళ వ్రాయబడినటువంటి ఈ జీవితకాలపు తప్పు మీరు కూడా చేస్తున్నారేమో జాగ్రత్తగా పరిశీలించుకోండి. అవకాశం ఉంటే వెంటనే సరిదిద్దుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో ఒక మత గ్రంథం అని మీరు అనుకుంటున్నారేమో. మానవ బ్రతుకులను నిర్దేశించే గ్రంథం. ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతకాలి అని నిర్దేశించే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో
మనిషి తన బ్రతుకును ఎలా మలచుకోవాలో, ఉన్నతమైనదిగా తన బ్రతుకును ఎలా తీర్చిదిద్దుకోవాలో దేవుడు పొందుపరిచాడు. 66 పుస్తకాల సమ్మేళనంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి సంగతి కూడా మనుష్య బ్రతుకులకు ఎంతో అవసరమైనది. కనుక ఈ సందర్భంలో జీవితకాలపు తప్పు మనుషులు చేస్తున్నారని, ఈ జీవితకాలపు తప్పు ఏమిటో దేవుడు వ్రాయించాడు గనక ఆ సంగతి యొద్దకు మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథములలో లూకాసు వార్త, క్రొత్త నిబంధనలో ఉన్న లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించవలసినదిగా నేను తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ప్రకటించిన ఈ మాట జీవితకాలపు తప్పును గూర్చి తెలియజేస్తున్నది. మనుషులు జీవితకాలపు తప్పును చేస్తున్నారు. అసలైన జీవితకాలపు తప్పు ఏమిటి? నేను చదువుకునే రోజులలో ఇలా చదువుకోలేకపోయాను, అలా చదువుకోలేకపోయాను, ఈ కోర్సు తీసుకోలేకపోయాను, ఈ విషయంలో నేను మొదటి స్థానంలో నిలబడలేకపోయాను, కనుక ఈరోజు నేను అనుభవిస్తున్నాను, ఇది నా లైఫ్ టైం మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారా? ఉద్యోగం విషయంలో ఆ రోజు నేను మంచి ఉద్యోగం పొందటానికి అవకాశం ఉన్నది, కానీ నేను దానిని ఆ రోజు చేజార్చుకున్నాను, ఈరోజు నా చేతుల్లో మంచి ఉద్యోగం లేదు. నేను ఆ రోజు చేసినటువంటి ఆ తప్పు, ఆ పొరపాటు ఇదిగో నేటికి నేను అనుభవిస్తున్నాను, ఇది నా లైఫ్ టైం మిస్టేక్ అని మీరు భావిస్తున్నారా? బాధపడుతున్నారా? ఒక మంచి సంబంధం వచ్చింది, నేను ఆ సంబంధాన్ని కోల్పోయాను. వివాహం విషయంలో నేను తప్పటడుగు వేశాను. ప్రేమ మాయలో పడి ఇదిగో ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకున్నాను. నా జీవితంలో నేను చేసినటువంటి అతిపెద్ద తప్పు ఇదే అని వివాహం విషయంలో మీరు బాధపడుతున్నారా? ఫలానా సందర్భంలో మంచి వ్యాపారం చేయటానికి నాకు అవకాశం వచ్చింది, నేను ఆ దిశగా రోజు అడుగులు వేస్తే, నేను నా పెట్టుబడిని అందులో పెడితే ఈరోజు నేను చాలా లాభాలను పొంది ఉండేవాడను. కానీ ఈరోజు నేనిలా నష్టపోవటానికి కారణం ఆ రోజు వ్యాపారం విషయంలో నేను సరైన నిర్ణయాన్ని తీసుకోకపోవడమే. ఆ రోజు నేను సరైన నిర్ణయాన్ని తీసుకోలేదు కనుక ఇదిగో నేను చాలా భయంకరమైనటువంటి పొరపాటు చేశాను, అది నా జీవితకాలపు తప్పు అని వ్యాపారం విషయంలో మీరు బాధపడుతున్నారా? రాజకీయాలలో ఈ పార్టీలో నేను చేరలేకపోయాను, లేకపోతే ఈ పదవిని నేను సంపాదించలేకపోయాను, ఆ రోజు నేను ఇలా ప్రవర్తించలేకపోయాను కనుక ఈరోజు నేను ఓడిపోయాను, లేకపోతే చిన్న స్థాయిలో ఉండిపోయాను అని రాజకీయం విషయంలో బాధపడుతున్నారా? నా జీవితకాలపు తప్పు అని మిమ్మును మీరే నిందించుకుంటున్నారా? ఇంకా ఏదైనా రంగంలో నేను జీవితకాలపు తప్పు చేశాను అని మిమ్మును మీరే నిందించుకుంటున్నారా? అయితే పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినటువంటి ఈ జీవితకాలపు తప్పును ఒక్కసారి మీరు గమనించండి. ప్రతి మనిషి కూడా, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా ఒక జీవితకాలపు తప్పు చేస్తాడు, ఒకే ఒక జీవితకాలపు తప్పు చేస్తాడు. జీవితకాలపు తప్పులన్నీ కూడా ఎన్నుంటాయి? ఒకటే ఉంటుంది. జీవితకాలపు తప్పులు అని మనం ప్రతిదానిని అందులోనికి నెట్టలేం కదా. ప్రతి అబద్ధాన్ని, ప్రతి మోసాన్ని, ప్రతిరోజు మనం కలిగి ఉంటున్నటువంటి పాపాన్ని జీవితకాలపు తప్పులలోనికి నెట్టలేం. జీవితకాలపు తప్పు అంటే అది ప్రధానమైనది ఒక్కటే ఉంటుంది. జీవితకాలపు తప్పు అనగానే దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రతి మనిషి కూడా లైఫ్ టైం మిస్టేక్ చేస్తాడు. ఆ లైఫ్ టైం మిస్టేక్ ఎలా ఉంటుందో, అసలు దేనిని లైఫ్ టైం మిస్టేక్ అనాలో, ఒక చదువు విషయంలోనా, ఉద్యోగం విషయంలోనా, వివాహం విషయంలోనా, ఇంకా ఏదైనా ఒక రంగం విషయంలోనా, ఏ విషయంలో ఇది నా లైఫ్ టైం మిస్టేక్ అని మీరు చెప్పాలో దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే బాధపడబోతున్నారు, ఇది నా లైఫ్ టైం మిస్టేక్ అని బాధపడబోతున్నారు. కనుక ముందుగా తెలుసుకుంటే ఆ మిస్టేక్ సరిచేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు మీరు చక్కగా ఆనందంతో, సంతోషంతో లాభాల బాటన మీరు నడవటానికి అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా, చక్కగా ఈ విషయాన్ని మీరు నేర్చుకోవాలని
నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి సందర్భంలో ఇద్దరు మనకు కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య సంభాషణ మనకు ఇప్పుడు వినిపించింది. ఆ ఇద్దరు ఎవరు అనగానే ఒకరు అబ్రాహాము, రెండవ వారు ధనవంతుడు. ఒకరు అబ్రాహాము, రెండోవాడు ధనవంతుడు. అబ్రాహాము మరియు ధనవంతుడు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను మనం ఇప్పుడు విన్నాం, చదువుకున్నాం. వీరిద్దరూ శరీరాలలో ఉన్నప్పుడు జరిగించుకున్నటువంటి సంభాషణ కాదిది. వీరిద్దరూ ఆత్మలుగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంభాషణ. వీరిద్దరూ ఆత్మలుగా ఉన్నారు అంటే దేహాలను విడిచిపెట్టేశారు. భూమి మీద అబ్రాహాము తన యొక్క దేహాన్ని విడిచిపెట్టి పరదేశకు వెళ్ళిపోయారు. అలాగే ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి తన దేహాన్ని విడిచిపెట్టి ఆయుష్ తీరిన తర్వాత అతడు వెళ్ళిపోయాడు. అబ్రాహాము నెమ్మది పొందుతున్నటువంటి ప్రదేశంలో ఉన్నాడు. ధనవంతుడు వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నాడు, బాధ అనుభవిస్తున్నాడు. ధనవంతుడైనటువంటి ఆ ఆత్మ, భూమి మీద ధనవంతుడుగా బ్రతికినటువంటి ఆ ఆత్మ అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. నా తండ్రివైన అబ్రాహామా, నేను చాలా యాతన పడుచున్నాను, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపిస్తావా అని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రాహాము సమాధానం చెబుతున్నాడు. ఆ సమాధానాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో ఆ సమాధానం ఎంత చక్కగా ఉందో చూడండి. నా కుమారుడా, అబ్రాహాము ఆ ఆత్మతో, ధనవంతుడుగా భూమి మీద బ్రతికినటువంటి వేదనకరమైన స్థలములో యాతన పడుచున్నటువంటి ఆ ఆత్మతో చెబుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా మీరు గమనించాలి. నా కుమారుడా, నీవు జీవితకాలపు తప్పు ఒకటి చేశావు. నీ జీవితాన్ని దేవుడు భూమి మీద ఎందుకు ఇచ్చాడో ఆ విషయాన్ని మరచి నీ జీవితాన్ని నీకిష్టమైనట్టుగా నీవు మలుచుకున్నావు గనుక అదే జీవితకాలపు తప్పు. ఈరోజు లోకంలో చాలా మంది పొరపాటుగా ఆలోచన చేస్తున్నారు. ఏమనంటే, ఇదిగో చదువు విషయంలో నాది లైఫ్ టైం మిస్టేక్ అండి, ఉద్యోగం విషయంలో నాది లైఫ్ టైం మిస్టేక్ అండి, రాజకీయం విషయంలో నాది లైఫ్ టైం మిస్టేక్ అండి, క్రీడల విషయంలో నాది లైఫ్ టైం మిస్టేక్ అండి, మ్యారేజ్ విషయంలో నాది లైఫ్ టైం మిస్టేక్ అండి అంటున్నారు. నో, అస్సలు కాదు. ఇవన్నీ కూడా చిన్న చిన్న పొరపాట్లే. ఒకవేళ ఇవి పొరపాట్లు అని మీరు అనుకుంటే ఇవన్నీ చిన్న చిన్న పొరపాట్లే. అసలైన పొరపాటేంటి? అసలైనటువంటి తప్పేంటి? జీవితకాలపు తప్పు. నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి. నీకిష్టమైనట్టు నీవు సుఖాన్ని అనుభవించావు, నీకిష్టమైనట్టు నీవు బ్రతికావు. నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు నీవు బ్రతుకుటయే నీ జీవితకాలపు తప్పు. నీ జీవితకాలపు తప్పుకు ఇదిగో ఇప్పుడు ఆత్మగా తరతరములు యుగయుగములు నీవు అనుభవిస్తున్నావు. భూమి మీద బ్రతుకును దేవుడు ఎందుకిచ్చాడో ఆ బ్రతుకును దేవుని కొరకు నీవు వినియోగించకుండా, ఆ కారణాన్ని తెలుసుకోకుండా వ్యర్థపరుచుకున్నావు. నీకిష్టమైనట్టుగా జీవించావు. నీ చేతుల్లో బ్రతుకును దేవుడు పెట్టినప్పుడు, నీ చేతులకు చక్కని ప్రకృతిని దేవుడిచ్చినప్పుడు, నీ ఆధీనంలో ఒక శరీరాన్ని దేవుడు ఉంచినప్పుడు, సత్క్రియలను చేసి దేవునికి ఇష్టడుగా బ్రతకకుండా నీవేం చేశావు? నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అలాగుననే ఎవరినైతే నీ దాహాన్ని తీర్చటానికి నీవు పంపమని అడుగుతున్నావో ఆ లాజరు కూడా ఇక్కడ ఎందుకు నెమ్మది పొందుచున్నాడు అంటే అతడు కష్టం అనుభవించాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి అతడు కష్టం అనుభవించాడు.
జీవిత కాలపు తప్పు చెయ్యలేదు గనుక ఇదిగో నా రొమ్మున ఆనుకొని సేదదీరుతున్నాడు అని లాజరును గూర్చి అబ్రహాము అక్కడ తెలియజేశాడు. వెంటనే ఆ మాట కూడా తెలియజేశాడు. నా కుమారుడా, నీవెందుకు కష్టాన్ని అనుభవిస్తున్నావంటే నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు, జీవిత కాలపు తప్పు చేశావు. లాజరు ఎందుకు నెమ్మది పొందుచున్నాడు అంటే జీవిత కాలపు తప్పు చేయలేదు. లైఫ్ టైం మిస్టేక్ లాజరులో లేదు. తనకిష్టమైనట్టుగా లాజరు బ్రతకలేదు. మరి ఎవరికిష్టమైనట్టుగా బ్రతికాడు? దేవునికిష్టమైనట్టుగా. నీకిష్టమైనట్టు నీవు బ్రతికితే జీవితకాలపు తప్పు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. దేవునికిష్టమైనట్టుగా నీవు బ్రతికితే నీవు విశ్రాంతిని పొందుతావు. జీవితకాలపు తప్పు చేయకుండా లాభాన్ని పొందుతావు. ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా ఇంకా బ్రతికే ఉన్నారు. బ్రతికి ఉంటేనే కదా ఈ మాటలు మీరు వినగలరు. బ్రతికి ఉన్న కాలంలో మీరు చక్కగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ జీవితకాలపు తప్పులో ఇప్పుడు మీరు కూడా ఉన్నట్టయితే, మీకు ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతున్నప్పుడు, దేవుని ఇష్టం అనేది ఒకటి ఉందని తెలుసుకోకుండా దేవుని ఇష్ట ప్రకారం మీరు బ్రతకనప్పుడు మీరు జీవితకాలపు తప్పు చేస్తున్నట్టే. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు వెంటనే మీరు సరిచేసుకోవాలి. దేవుని గ్రంథంలో వ్రాయబడిన మాట నేను తెలియజేస్తున్నాను. ఇదేదో నేను వ్రాసుకుని వచ్చినటువంటి స్వంత పుస్తకం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట మీకు తెలియజేశాను. దేవుని ఇష్టాన్ని మీరు నెరవేర్చగలిగితే జీవితకాలపు తప్పు నుండి మీరు తప్పింపబడతారు, సేదతీరతారు, విశ్రాంతిలోనికి వెళతారు. చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని గూర్చి భూమి మీద బ్రతుకున్నవారు ఏమంటారు చెప్పండి? ఆర్ఐపి, రిప్. ఆర్ఐపి అంటే రెస్ట్ ఇన్ పీస్. మీకు తెలుసా? వెళ్ళిన ఆత్మ విశ్రాంతిలో ఉన్నదని మీకు తెలుసా? తెలియకుండానే మీరు వారి మీద ఉన్నటువంటి అభిమానంతో అందరూ ఏమనుకుంటారో అని కూడా ఏమంటారు? ఆర్ఐపి, ఆర్ఐపి. ఈ భూమి మీద ఎలా బ్రతికినా సరే, ఈ భూమి మీద బ్రతికి ఉన్నటువంటి మీరు చనిపోయిన వారి నిమిత్తం ఏమంటారు? ఆర్ఐపి, ఆర్ఐపి, ఆర్ఐపి. 3 అక్షరాలు కదా, ఆర్ఐపి అని చెప్పేస్తారు, సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అసలు మిమ్మల్ని గూర్చి మీరు పట్టించుకోండి, మిమ్మల్ని గూర్చి మీరు ఆలోచన చేసుకోండి. వెళ్ళిన వారు వేదనలో ఉన్నారో, వెళ్ళిన వారు విశ్రాంతిలో ఉన్నారో తర్వాత విషయం. అది మీరు అక్కడికి వెళితే గాని తెలియదు. ఆర్ఐపి అవ్వాలని నేను కోరుకుంటున్నానండి అని మీరు అన్నా గాని మీరు కోరుకున్నంత మాత్రాన అక్కడ పరిస్థితి ఏమీ తారుమారు కాదు. వారు చేసిన క్రియలకు ఫలితాన్ని అనుభవించవలసిందే. దేవుడు ఇచ్చినటువంటి ఆ తీర్పును వారు తప్పకుండా అనుభవించవలసిందే. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, బ్రతికి ఉన్నటువంటి మీరు చక్కగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు నిజంగా ఆర్ఐపిలోనికి వెళ్ళాలంటే, రెస్ట్ ఇన్ పీస్, సమాధానకరముగా విశ్రాంతిని పొందే, నెమ్మది పొందే ఆ స్థలమునకు మీరు వెళ్ళాలంటే గనుక అబ్రహాము ఎక్కడ ఉన్నాడో, లాజరు ఎక్కడ ఉన్నాడో, నీతిమంతులంతా ఎక్కడ సేదతీరుతున్నారో, విశ్రాంతిలో ప్రవేశించారో అక్కడికి మీరు కూడా వెళ్ళాలంటే జీవిత కాలపు తప్పు నుండి మీరు బయటపడాలి. ఆ జీవిత కాలపు తప్పు నుండి మిమ్మల్ని బయట పడేసేదే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ, ఆయన కార్చిన రక్తము, ఆయన మీ కొరకు సిలువలో చేసిన ప్రాణత్యాగము. ప్రియులారా, యేసు ప్రభువునందు రక్షణ ఉన్నదని, జీవిత కాలపు తప్పు నుండి మనము తప్పింపబడి దేవుని కొరకు బ్రతికితే, దేవునికి ఇష్టలుముగా బ్రతికితే విశ్రాంతిలో ప్రవేశించవచ్చునని పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది. ఈ జీవిత కాలపు తప్పులో కూరుకుపోయినటువంటి వారందరూ కూడా ఆ తప్పు చేత బంధింపబడి వారికిష్టమైనట్టుగా తమ జీవిత కాలమంతా వారు బ్రతుకుటయే జీవితకాలపు తప్పు గనుక ఈ తప్పులో బంధింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిత్య నాశనమునకు వెళుతున్నారు. నరకమున అగ్ని ఆరదు, వారి పొరుగు చావదు. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు వారు దేవునికి ఇష్టలుగా లేకపోతే దేవుడు అరణ్యంలోనే వారిని నాశనం చేసినట్టుగా, వాగ్దత్త దేశములో వారు ప్రవేశింపనట్టుగా ఈ లోకమందు బ్రతుకు ప్రయాణాలలో ఉన్నటువంటి మనము కూడా దేవునికి ఇష్టలముగా ఉండకపోతే నరకమునకు పంపివేయబడతాము.
ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారు నెమ్మది పొందు స్థలానికి వెళతారు, విశ్రాంతిలో ప్రవేశిస్తారు. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయేరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి. ఎక్కువ మంది దేవునికి అవిధేయులుగానే ఉన్నారు, తక్కువ మంది మాత్రమే దేవునికిష్టులుగా ఉన్నారు. దేవునికిష్టులుగా ఎంతమంది ఉంటే అంతమందే వాగ్దత్త భూమిలో అడుగుపెట్టారు. దేవునికి ఇష్టులుగా లేకపోతే అరణ్యంలోనే సంహరింపబడ్డారు. ఈ దృష్టాంతాన్ని మీరు చక్కగా ఆలోచించగలిగితే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జీవిత కాలపు తప్పును చేస్తే వారు పరలోకంలోనికి వెళ్ళలేరు, నిత్యత్వంలో ప్రవేశించలేరు. కనుక జీవితకాలపు తప్పు నుండి బయటపడండి. ప్రభువు రక్తము మీ పాపములను కడిగి క్రీస్తు రాజ్యంలో మిమ్మును నిలబెడుతుంది. కనుక రక్షణ పొందినవారై క్రీస్తు యేసును ధరించుకున్నవారై ఇక మీదట దేవునికిష్టులుగా మీరు బ్రతకాలని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రాణం పోయిన తరువాత మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఏముండదు, అంతా దేవుని నిర్ణయమే. అయితే ప్రాణం మనలో ఉండగా ఈ మాటలు మనం వింటున్నాం. క్రీస్తును గూర్చిన ప్రేమ మనలను బలవంతము చేయుచున్నది. దేవుని రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం ఇప్పుడు మనకున్నది. దేవుని కొరకు బ్రతికే అవకాశం ఇప్పుడు మనకున్నది. జీవితకాలపు తప్పును సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇప్పుడు మనకున్నది. కనుక వెంటనే ఆ దిశగా మనం ఆలోచన చేస్తే తప్పకుండా మనం బ్రతికింపబడేటువంటి అవకాశం ఉన్నది. ప్రియులారా, అరణ్యములోనే నశించిపోయినటువంటి ఇశ్రాయేలీయుల వలె మీ బ్రతుకులను నాశనమునకు మీరు పంపించుకోకుండా దేవునికి ఇష్టలుగా ఉండి మీ ఆత్మలను విశ్రాంతిలో ప్రవేశింపజేసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ఎప్పుడైతే మీరు దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో అప్పుడే మీరు దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవుని యందు విశ్వాసము లేకపోతే, దేవుని మాటలను ఒప్పుకునేటువంటి మనసు మీలో లేకపోతే మీరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. హెబ్రీయులకు పౌలు గారు పత్రికను రాస్తూ ఈ సందర్భాన్ని తెలియజేశారు. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఈ సందర్భంలో మీరు చూడండి. విశ్వాసము ఎంత ఉన్నతమైనదో, ఎంత ముఖ్యమైనదో, ఎంత గొప్పదో అక్కడ తెలియజేయబడింది. దేవుని మాటల ఎడల, దేవుని జ్ఞానము ఎడల మీరు విశ్వాసమును కలిగి ఉండాలి. వ్రాయబడినటువంటి మాటలలో ఉన్న ప్రతిదీ కూడా వాస్తవమని మీరు నమ్మగలిగినప్పుడే మీ బ్రతుకులు కాపాడబడతాయి. ఆ జీవితకాలపు తప్పు నుండి మీరు బయటపడగలుగుతారు. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మీరు చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవునికిష్టులు కావాలి అంటే మీరు విశ్వాసులుగా మారాలి. అంటే దేవుని వాక్యము మీద మీకు విశ్వాసం ఉండాలి. దేవుడు చెప్పిన భవిష్యత్తు మీద మీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికిష్టులై ఉండుట అసాధ్యము. మనుషులకు ఈరోజు విశ్వాసం లేదు. ఏదైనా సరే కంటితో చూస్తే తప్ప నమ్మో అంటారు. ప్రతిఫలం ఎదురుగా ఉంటే తప్ప మేము నమ్మో అంటారు. విశ్వాస భ్రష్టులుగానే జీవిస్తున్నారు. అవిశ్వాసపు జీవితాలలో కూరుకుపోయున్నారు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిచ్చుచున్నది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. జీవితకాలపు తప్పులో ఉన్నారు, జాగ్రత్త. లైఫ్ టైం మిస్టేక్ చేస్తున్నారు. విశ్వాసమును కోల్పోతూ అవిశ్వాసులుగా బ్రతుకుతూ లైఫ్ టైం మిస్టేక్లో ఉన్నారు, జాగ్రత్త. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. తన్ను వెదికేవారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. నిత్యత్వమందు మమ్మును ఆయన జీవింపజేస్తాడని నమ్మాలి. అట్టివారే విశ్వాసము కలిగిన వారు, అట్టివారు దేవునికిష్టులుగా ఉంటారు. కనుక
జీవితకాలమంతా మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకునే ప్రక్రియలో ఉండి జీవితకాలపు తప్పు చేస్తారు? విశ్వాసము కలిగిన వారై దేవునికి ఇష్టులై నిత్యత్వంలో ప్రవేశించాలనే మంచి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ప్రియులారా, ఇప్పటి వరకు మరి చేసిన తప్పు సంగతేమిటి? జీవితకాలపు తప్పులో ఇప్పటి వరకు మేము ఉండిపోయాము. మరి గత కాలమంతా మేము చేసినటువంటి తప్పుల విషయం ఏమిటి? మీరు క్రీస్తు యేసునందు రక్షణ పొందువారుగా ఉండాలి. మీ పాపములను ఆయన కడిగివేయాలంటే మీరు క్రీస్తు యేసు నామమున రక్షణ పొందువారుగా ఉండాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. జీవితకాలపు తప్పు చేయొద్దు. ఈ జీవితకాలపు తప్పు చేయొద్దు. నమ్మి బాప్తిస్మం పొందితే మీ జీవితకాలపు తప్పు మాఫీ చేయబడుతుంది. ఆ తప్పు నుండి మీరు బయటపడతారు, విడుదల పొందుతారు. అప్పుడు మీరు నిత్యత్వంలో ప్రవేశిస్తారు. లోకమందు ఎన్నో విషయాలలో చిన్న చిన్న తప్పులు మీరు చేసి ఉండవచ్చు, వాటికి పర్యవసానంగా బాధలు అనుభవిస్తూనూ ఉండవచ్చు. కానీ ఇదిగో, దేవునికి ఇష్టలుగా బ్రతకకుండా ఈ జీవితకాలపు తప్పును మీరు చేస్తే, మీకిష్టమైన బ్రతుకులో ఉండి ఈ జీవితకాల తప్పును ఇంకనూ చేస్తూ ఉంటే, దీని పర్యవసానం ఇప్పుడు మీరు అనుభవించరు, ఆత్మగా మీరు అనుభవిస్తారు. అటువంటి పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళనేకూడదు. ఎందుకంటే దానిని సరిదిద్దుకోలేం. అక్కడికి వెళ్ళిన తర్వాత సరిదిద్దుకోలేని పరిస్థితి. కనుక యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ నొందిన వారైతే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని గ్రంథమందు స్పష్టముగా, ఖండితముగా, నిశ్చయముగా చెప్పబడిన మాటిది. కనుక నా ప్రియులైన సహోదరీ సహోదరులారా, మీ జీవితాలను దేవునికి ఇష్టమైనవిగా మీరు మలచుకోవాలి. మీరు ఎప్పుడైతే క్రీస్తుకు దాసులవుతారో అప్పుడు దేవునికి ఇష్టలు. యేసుక్రీస్తు ప్రభువు కొరకు మీ జీవితములను మీరు సమర్పించుకుంటారో అప్పుడు మీరు దేవునికి ఇష్టలవుతారు. ఆ ప్రభువు ద్వారా నిత్యత్వంలో మీరు ప్రవేశిస్తారు. చివరిగా, ముగింపుగా ఈ మాటను మీరు చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు, మనుషులందరికీ యోగ్యుడు. ఈరోజు నన్ను కూడా మీరు ఒక ఉదాహరణగా తీసుకోగలిగితే, క్రీస్తుకు దాసుడనుగా బ్రతుకుతున్నాను, దేవునికి ఇష్టుడనుగా బ్రతుకుతున్నాను. ఇది మహాదేవుని కృప. ఈ బ్రతుకు వలన నా చుట్టూ ఉన్న మనుషులందరికీ ఉపయోగమే తప్ప నా బ్రతుకు వలన నా చుట్టూ ఉన్న మనుషులకు కీడు లేదు, నాశనం లేదు, నష్టం లేదు. ప్రతిరోజు నా ద్వారా దేవుని మాటలను మీరు వింటున్నారు. యోగ్యమైన ప్రవర్తనలోనికి మిమ్మను తీసుకుని వచ్చే దేవుని మాటలను మీరు వింటున్నారు. అంటే నా వలన, నేను ఈ శరీరమందు నిలిచి ఉండుట వలన అది మీకు ఉపయోగమే కదా, మీకు అది యోగ్యమే కదా. చూడండి, ఈ మాటలు మనలో నెరవేరుతున్నందుకు దేవునికి స్తోత్రం. మీరంతా కూడా ఈ మాటలను నెరవేర్చుకునేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. క్రీస్తుకు దాసులైతే దేవునికిష్టులు, మనుషులందరికీ కూడా యోగ్యమైన వారుగా ఉంటారు. కీడు చేసేవారుగా ఉండరు, అందరికీ ఉపయోగపడేవారుగా ఉంటారు. ఈ దేవుని జ్ఞానమును అనేక మందికి చేరువ చేస్తూ, దేవుని మార్గంలో అనేక మందిని నడిపిస్తూ, మీ వంతు పాత్రను మీరు పూర్తి చేయాలి. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు మన శరీరమందు మనము వాటిని పూర్తి చేయాలి. క్రీస్తుకు దాసులై దేవునికిష్టులై ఈ జీవితకాలమందు యోగ్యమైన ప్రవర్తన కలిగి విశ్రాంతిలో ప్రవేశించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కానీ జీవితకాలపు తప్పులో మాత్రం ఉండవద్దు. జీవితకాలపు తప్పును చేసి మరణించవద్దు. పదే పదే దేవుని గ్రంథం హెచ్చరిస్తోంది. జీవితకాలపు తప్పులో ఉండి కన్ను మూసారా, భయంకరమైనటువంటి పర్యవసానాన్ని ఎదుర్కొంటారు. ఆ జీవితకాలపు తప్పును మాఫీ చేసుకునే అవకాశం క్రీస్తు యేసు ప్రభువు యొక్క రక్షణ ద్వారా అనుగ్రహింపబడింది గనుక వెంటనే ఆ రక్షణను స్వీకరించి ఆ రక్షణలో కొనసాగుతూ దేవుని కొరకు బ్రతకండి, దేవునికి ఇష్టలుగా మారండి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను.
తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని ఆత్మజ్ఞాన సంగతుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మనుషులు జీవితకాలపు తప్పును చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథమందు పొందుపరిచారు. ఆ తప్పు చేయకుండా ఆ తప్పులో నుండి బయటపడుతూ క్రీస్తు ప్రభువు రక్షణలోనికి ఎలా రావాలో మీరు నిర్దేశించారు. తండ్రి, ఈ మహాజ్ఞానము మనుషులందరికీ వెలుగుతో కూడినటువంటి మార్గము. నాయనా, ఈ మాటలను ఎందరైతే విశ్వసిస్తారో, ఎందరైతే ఈ మాటల ప్రకారం జీవిస్తారో వారంతా జీవితకాలపు తప్పులో నుండి బయటకొచ్చి మీకిష్టులుగా బ్రతుకుతారు. నాయనా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలోనూ మార్పును దయచేయమని, వారంతా విరిగి నలిగిన మనస్సుతో మీ యొద్దకు వచ్చి తండ్రి, తమ పాపములను క్రీస్తు యేసునందు వారు ఒప్పుకొని ప్రభువులో రక్షణ నొందగలుగుటకు వారు ఉపక్రమించేలా వారికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మేమంతా తండ్రి, క్రీస్తు ప్రభువు యొక్క మహాత్యాగము వలన జీవితకాలపు తప్పు నుండి బయటపడిన వారమై క్రీస్తు యేసునకు దాసులమై ఇక మీదట కేవలము మీకు మాత్రమే ఇష్టులుగా బ్రతకగలుగుటకు సహాయమును అనుగ్రహించమని అనుగ్రహించుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.